మామూలుగా ఒక కొత్త కొరియోగ్రాఫర్స్కి, కొత్తగా వచ్చే డాన్సర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే ఎలా వాళ్ళు డాన్స్ మాస్టర్ అవ్వాలంటే ఏంటి, ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి? అదే చెప్తానండి, వాళ్ళు మెయిన్ డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎందుకంటే ఫస్ట్ ఎంత చేసినా కొంతకాలానికి ఇసుకెత్తి వెళ్ళిపోవాలనిపిస్తుందండి. అయితే కొరియోగ్రాఫర్స్ చెప్తున్నా, మీరు కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకున్నారంటే మీరు ఏదో ఒక టాలెంట్ ఉంది, టాలెంట్ లేకుండా ఉండదు. ఆ టాలెంట్ని అదొక్కటే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాన్ని కూడా మీరు ముందుగా అనుకొని అప్డేట్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంకా చేయండి. దాని నుంచి ఇంకేదో కొత్తగా ఆలోచించండి. నాకు అవకాశాలు రావట్లేదని ఇంట్లోనే కూర్చొని బాధపడి చేయకుండా, ఇంకా ప్రాక్టీస్ చేయకుండా, నెక్స్ట్ ఇది చేయకుండా ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి, కంపెనీకి వెళ్ళి కలవండి. మీకు వచ్చిన సాంగ్స్ చిన్నవి అయినా నేను పెద్దగా చేస్తానని కూర్చోద్దు, చిన్నవి చేయండి. ఆ చిన్న దాంట్లో కూడా మీకు ఏదో కొత్తగా తెలుస్తుంది, దాని నుంచి మీకు ఏదైనా ఐడియా రావచ్చు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తుంటే ఏదో ఒక రోజు ఏదో ఒకసారి ఏదో ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అదే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమా చేయొచ్చు. నువ్వు బాగా చేస్తే నీ టాలెంట్ చూసి గుర్తించవచ్చు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ వచ్చిన వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదండి. చిన్న సినిమాలు చేసి చిన్న డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అలా అవ్వచ్చు, నీకు వస్తుంది డెఫినెట్గా. అదే చెప్తాను. అందుకని ఇప్పుడు మాకు రాదేమో అని రిలాక్స్ అవ్వకుండా, రాదేమో అనుకుని ఊరెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నారు కదా, అది రూమ్లో ఉండి బాధపడేది ఎందుకు? ప్రాక్టీస్ చేయండి, ఇంకా ప్రాక్టీస్ చేయండి, వెళ్ళండి, కంపెనీకి వెళ్ళండి, డెఫినెట్గా వస్తుంది మీకు మంచి లైఫ్. నేను కొత్తగా చెప్పేది అదండి. ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యి రిలాక్స్ అవ్వద్దు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా ఫలితం దక్కి. ఇప్పుడు కొత్త వాళ్ళు సపోజ్ కొత్త డైరెక్టర్స్ తమ సినిమాకి బడ్జెట్ లేకున్నా శేఖర్ మాస్టర్ తోటి కంపోజ్ చేయించాలంటే ఏంటి పరిస్థితి? బడ్జెట్ ఏమైనా తగ్గించుకొని శేఖర్ మాస్టర్ కాన్సెప్ట్ నచ్చిన కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, మీరు డబ్బులకు ఇంపార్టెన్స్ ఇస్తారా, రెండింటికి ఇస్తారా? అంటే రెండు కావాలండి. కానీ ఏంటంటే ఒక్కసారి అడిగి చేశారంటే కుదరలేదండి. అదే డైరెక్ట్ ఒక 2-3 టైమ్స్ అడిగారు అనుకోండి, అంటే ఆయనకి నా మీద అంత నమ్మకం ఉంటుందండి. ఒక మనిషిని మనం నమ్మకం పెట్టుకున్నాక అంటే మన మీద ఎంత నమ్మకంతోనే చేస్తారు కాబట్టి తక్కువకైనా చెయ్యాలి అనిపిస్తుందండి. నువ్వు నమ్మకం పెట్టుకుని మన మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి మీరే కావాలి చెయ్యాలి అని, అట్లాంటి వాళ్ళకి మంచి అంటే సాంగ్స్ కూడా ఎలా పడితే అలా చేయకుండా బాగా చేసి ఆలోచించి మంచి అవుట్పుట్ ఇచ్చి ఇస్తాము. అండ్ శేఖర్ మాస్టర్కి చాలా లౌక్యం చాలా ఎక్కువ, ఎక్కడ ఏం మాట్లాడాలో బాగా తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు. అయ్యో ఏం లేదండి, జనాలు అనుకుంటారు కానీ ప్రతి పాట వెన్న పూసినట్టుగా ఉంటుంది, బుట్టలో ఈజీగా పడేస్తాడు. నేను బుట్టలో పడేస్తానా? ఈ క్వాలిటీ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇండస్ట్రీలో? కాదండి, ఇప్పుడు చాలామంది అంటారు కొంతమందిని, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళకి సాంగ్స్ వచ్చినాయి. మంచోళ్ళు కాబట్టి సాంగ్స్ ఎవరిస్తారండి? ఎంతమంది మంచోళ్ళు లేరు? మంచోళ్ళు మంచి ఉంటే సాంగ్స్ ఇచ్చేస్తారంటే అందరూ మంచోళ్ళు అయిపోతారు కదండి. కొంతమంది యాటిట్యూడ్ ఉన్న సాంగ్స్ ఎందుకు ఇస్తారండి? వాళ్ళు టాలెంట్ ఉంది, ఫైనల్గా వాళ్ళు చూసే సాంగ్ టాలెంటే, అంతేగా మంచి అయితే సాంగ్ ఇవ్వటం, మంచి కాబట్టి సాంగ్ ఇవ్వటం అదేం ఎగ్జాక్ట్ అసలు నేనైతే నమ్మనండి. మన 2 లక్షలు పెట్టి సాంగ్ చేస్తుంటే ఆ టాలెంట్ ఉంటేనే ఇస్తారు, లేదంటే ఎవరు. అంటే ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు కొంతమంది మంచిగా ఉండొచ్చు, కొంతమంది యాటిట్యూడ్ చూపించి ఇచ్చాము. ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఉంటుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణము అవి అయ్యి ఉండొచ్చు. ఫైనల్గా టాలెంటే వర్క్, ఫైనల్ టాలెంట్ అండి. ఫైనల్ క్వశ్చన్, మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? అంటే ఎక్కువ నేను అలాంటివి ఏమి ఎప్పుడు ఫాలో అవ్వలేదండి, కానీ కష్టపడితే పైకి వస్తాం అనేది నేను కళ్ళారా చూశానండి. డెఫినెట్గా అదైతే నేను నమ్ముతానండి. ఎప్పుడు ఎందుకు నమ్ముతానంటే, నేను చేసే ఫస్ట్ సాంగ్ నేను ఎంత కష్టపడి చేస్తున్నానో ఇప్పుడు నాకు వచ్చే సాంగ్ నేను ఫస్ట్ సాంగ్ లాగే చేస్తానండి. ఓకే, అలా చేయకపోతే నేను ఉండను. అందుకే అదైతే నేను నమ్ముతానండి. ఎప్పటికైనా నేను ఎప్పటి వరకు అయితే కష్టపడతానో అప్పటి వరకు నేను ఉంటాను. నేను ఎప్పుడైతే రిలాక్స్ అవుతానో నేను ఉండను. అదైతే నేను నమ్ముతానండి. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే అవుపిస్తున్నా నీకు.
Hey, where are the couple? I want to shoot. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K, please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.